నమస్కారం, వెల్కమ్ టు సాషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 45వ వార్షికోత్సవము శ్రీ స్వామి అయ్యప్ప మండల విలక్కు దీపోత్సవం. ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందు విజయవంతంగా ముగిసిన పాలిటెక్ ఫెస్ట్ వేడుకలు. ఈ నెల 9వ తేదీ నంద్యాల పట్టణం శ్రీకృష్ణ మందిరంలో శ్రీమద్ భగవద్గీత కంఠస్థ పఠన పోటీలు. ఇమాముల సంఘం ఆధ్వర్యంలో ఉర్దూ విద్యార్థులకు ఉచిత డిఎస్సి 2024 మెటీరియల్ పంపిణీ. బంధాలు, అనుబంధాలు, వ్యాపార అభివృద్ధి, పిల్లల భవిష్యత్తు అను అంశాలపై అవగాహన సదస్సు. నంద్యాల పట్టణం శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో వెలిసిన శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయంలో 45వ వార్షికోత్సవము శ్రీ స్వామి అయ్యప్ప మండల విలక్కు దీపోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ ప్రత్యేక కార్యక్రమాలు శనివారం నుండి సోమవారం వరకు నిర్వహించడం జరుగుతుందని స్వామి అయ్యప్ప సేవా సమాజ్ వారు పేర్కొన్నారు. ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2 రోజులుగా జరుగుతున్న పాలిటెక్ ఫెస్ట్ 2024 కార్యక్రమం శనివారం ముగిసింది. ప్రదర్శనలో 12 ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాలిటెక్నిక్ల నుండి 317 మంది విద్యార్థులు 96 ప్రాజెక్టులను ప్రదర్శించారని, రీజనల్ స్థాయిలో ఎంపికైన ఆవిష్కరణలను రాష్ట్ర స్థాయి ఫెస్టులో ప్రదర్శిస్తారని ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్ తెలియజేశారు. ముగింపు వేడుకలకు ఈజిక్ డైస్ అండ్ మోల్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కావలి శ్రీనివాసులు, విఆర్ ఆగ్రో మేనేజింగ్ పార్ట్నర్ నాగేశ్వరరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరు కావడం జరిగింది. కావలి శ్రీనివాసులు, నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశ నుండే ఒక గమ్యాన్ని ఏర్పరచుకుని దాని సాధనకు కృషి చేయాలన్నారు. ఇన్నోవేటివ్ ఆవిష్కరణలు, పరిశ్రమలలో అధునాతన టెక్నాలజీని ఉపయోగించుట మన దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయన్నారు. విద్యార్థులు చిన్నతనం నుండే కష్టపడే తత్వాన్ని కలిగి తమ జీవిత ఆశయాలను సాధించాలన్నారు. నూతన ఆవిష్కరణల ద్వారా వ్యవసాయ రంగంలో ఉన్న సమస్యలను అధిగమించి అధిక దిగుబడులు పొంది దేశం పురోగతి చెందుతుంది అన్నారు. ప్రథమ స్థానంలో ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ నంద్యాల సివిల్ ఇంజనీరింగ్ విభాగ విద్యార్థులు ప్రదర్శించిన
రొటేటరీ బ్రిడ్జి ఆవిష్కరణ, ద్వితీయ స్థానంలో ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజీ నంద్యాల డిప్లొమా త్రిబులి విభాగ విద్యార్థులు ప్రదర్శించిన వేస్ట్ టు ఎలక్ట్రిసిటీ ఆవిష్కరణకు ఎంపికయ్యాయని న్యాయ నిర్ణేతలు తెలిపారు. ఎంపికైన ప్రథమ విజేతకు బహుమతులను, సర్టిఫికెట్లను అందజేశారు. ఎస్డిపిఆర్ కర్నూలు ఫార్మసీ విభాగ విద్యార్థులు రూపొందించిన ఎనీటైమ్ మెడిసిన్ మరియు ఈఎస్సీ పాలిటెక్నిక్ నంద్యాల ఈసీఈ విభాగ విద్యార్థులు రూపొందించిన కాంటాక్టులెస్ స్మార్ట్ థర్మామీటర్ ఆవిష్కరణకు కన్సోలేషన్ ప్రైజెస్ దక్కాయి. 20 ఉత్తమ ఆవిష్కరణలను రాష్ట్ర స్థాయి టెక్ ఫెస్ట్ కు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి ట్రిపుల్ ఈ విభాగాధిపతి రాజేష్, సివిల్ విభాగాధిపతి శ్రీనివాసరెడ్డి, మెకానికల్ విభాగాధిపతి రఘునాథరెడ్డి, జనరల్ సెక్షన్ విభాగాధిపతి డాక్టర్ జి సురేష్ బాబు, అధ్యాపక బృందం మరియు సిబ్బంది హాజరయ్యారు. ఈ రోజు వాల్డిక్టరీ ఫంక్షన్ కి మన ఇండస్ట్రీస్ ప్రముఖ ఇండస్ట్రీస్ కావాలి శ్రీనివాసరావు గారు, అలాగే మన విఆర్ ఆగ్రో ఇండస్ట్రీస్ ఎండి గారు ఇచ్చేశారు. నిన్న మనం గమనిస్తే మినిస్టర్ గారు, కలెక్టర్ మేడం కూడా వచ్చారు. దీన్ని ఇనిషియేట్ చేసి ఇనాగరేట్ చేశారు. చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది. ఇక్కడ 12 పాలిటెక్నిక్ కాలేజీల నుంచి వివిధ కాలేజీ నుంచి వచ్చిన వాళ్ళకి తగిన సౌకర్యాలు కలగజేసి దాంతో పాటు కావాల్సిన ఏర్పాట్లన్నీ వాళ్ళు ప్రాజెక్టులు పెట్టుకోవడానికి డిస్ప్లే చేయడం జరిగింది. ఇది ముందు వేరే చోట జరిగేది, ఈ మొట్టమొదటిసారిగా మనకి ఇవ్వడం జరిగింది. దాంతో మనకి ఒక అవకాశం వచ్చింది అనుకుని అందరం కూడా కలిసి శ్రద్ధగా పనిచేసి దీన్ని సక్సెస్ చేయడానికి మా వంతు కృషి చేశాము. దాదాపుగా అంతా మాకు చేతనైనంత వరకు సవ్యంగా కష్టపడి వర్క్ చేశామని భావిస్తున్నాము. అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అన్ని ప్రాజెక్ట్స్ కూడా బాగున్నాయి. దాదాపుగా 96 ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేశారు. ఇక్కడ 12 కాలేజీల నుంచి వచ్చి 320 మంది పైగా పార్టిసిపేట్ చేశారు. అందరూ కూడా నా కంగ్రాచులేషన్స్. ఇందాక మనం అనుకున్నట్లుగానే దీనిలో ప్రతి ఒక్కరు కూడా ఎగ్జిబిట్స్ అన్ని బాగా పెట్టారు. దానిలో కొద్ది డీవియేషన్స్ తోటి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది తప్ప అన్ని కూడా బాగున్నాయి ప్రాజెక్ట్స్. అదే విషయం మినిస్టర్ గారు అప్రిషియేట్ చేశారు. రీజనల్ పాలిటెక్నిక్స్ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. పిల్లలందరూ చాలా యాక్టివ్ గా పాలిటెక్నిక్ ఫెస్టివల్ లో పాల్గొని వాళ్ళ ప్రాజెక్ట్స్ ప్రదర్శించారు. ఫెస్టివల్ అయితే చాలా గ్రాండ్ గా చేశారు కాలేజీలో. సో యాజ్ ఎ ఓల్డ్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ college, I feel pride in conducting this kind of events first time in this polytechnic over the last 60 years. So it's a good achievement. I fully appreciate the committed principal garu and their staff and the students and all participating colleges, and the enthusiasm is just started in innovation in India, and it will reach to the next peaks in the next coming 20 years. Is going to be innovation and manufacturing is the buzzword which India needs to follow, and I wish the beginning started from our college, Nandyal Polytechnic. నంద్యాల పట్టణం పద్మావతినగర్లో వెలిసిన శ్రీకృష్ణ మందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 9 గంటలకు శ్రీమద్ భగవద్గీత కంఠస్థ పఠన పోటీలను నిర్వహిస్తున్నట్లు ప్రోగ్రాం ఆఫీసర్ రాజగోపాలరావు, స్థానిక ఆలయ కార్యనిర్వహణ సభ్యులు తెలిపారు. వారు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 9 గంటలకు శ్రీమద్ భగవద్గీత కంఠస్థ పఠన పోటీలను నిర్వహిస్తున్నట్లు, ఈ పోటీలను 2 విభాగాలుగా నిర్వహిస్తున్నామన్నారు. 18 సంవత్సరాల లోపు వారికి, అలాగే 18 సంవత్సరాలు పైబడిన వారికి భగవద్గీతలోని 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగములో కంఠస్థ పఠన పోటీలు ఉంటాయన్నారు. ఈ పోటీలలో పాల్గొనాలని కోరారు. నంద్యాల పద్మావతి నగర్లో వెలిసిన శ్రీకృష్ణ దేవాలయం ప్రాంగణంలో 11, 12 గీతా జయంతి సందర్భంగా శ్రీ భగవద్గీత కంఠస్థ పఠన పోటీలు జరుగుతున్నాయి. 6, 7 మరియు 8, 9 తరగతుల వాళ్లకు 6వ అధ్యాయంలో కంఠస్థ పఠన పోటీలు జరుగును. 4వ అధ్యాయంలో 701 శ్లోకంలో జరుగును. ఆసక్తి ఉండేవాళ్ళు నంద్యాల పద్మావతి నగర్ రావాల్సిందిగా కోరుచున్నాము. డేట్ 9, 12, 2024 తేదీన 9 గంటలకు గీతా పఠన పోటీలు జరుగును. 18 సంవత్సరాల లోపు పిల్లలు, తర్వాత 18 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళకందరికీ కూడా గీతాధ్యయనం సంబంధించినటువంటి శ్లోకా చాంటింగ్లో పోటీలు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాటు చేయడం అనేది. కాబట్టి ప్రతి ఒక్క హిందువు అని చెప్పబడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో
పాలు పంచుకొని గీతాను ప్రతి ఒక్క హిందువు దగ్గరికి తీసుకొని పోయి అందులో ఉన్నటువంటి గీత రహస్యాన్ని తెలుసుకొని తమ యొక్క జీవితాలను పూలబాటలుగా మార్చుకోవడానికి ఉపయోగించుకోగలరని కోరుకుంటున్నాను. ముందుగా గీతా జయంతి 11వ తారీఖు అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో 6, 7 మరియు 8, 9 తరగతుల విద్యార్థులకు 2 విభాగాలుగా అంశము 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము ఇవి ప్రాక్టీస్ చేసి ఆ రోజు కంటెస్ట్ చేయాల్సి ఉంటుంది. 9వ తారీఖు పద్మావతి నగర్ శ్రీకృష్ణ మందిరం నందు ప్రతి ఒక్క భక్తులు పాల్గొనవలసినదిగా కోరుచున్నాము. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో డాక్టర్ మల్లు వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో శ్రీకృష్ణ దేవాలయాన్ని గుర్తించి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశారు. విషయం ఏమిటంటే భగవద్గీత పోటీలు రేపు అనగా 9/12/2024 తారీఖు సోమవారం ఉదయం 9 గంటలకు ఏర్పాటు చేయడమైనది. అలాగే 11వ తారీఖు గీతా జయంతి వేడుకలు నంద్యాల పట్టణంలోని శ్రీకృష్ణ దేవాలయం నందు. ఆ రోజు బుధవారం కాబట్టి శ్రీకృష్ణునికి ఇష్టమైన రోజు కాబట్టి ఉదయం పంచామృత స్నానాలతో అభిషేకం చేసి 10 గంటలకు 18 అధ్యాయాలు భగవద్గీత పారాయణ ఉంటుంది. తదుపరి ఒక 30 మంది శిక్షణ కలిగిన కోలాటం గల శ్రీమూర్తులతో కోలాట కార్యక్రమం కూడా ఉంటుంది. తదుపరి భోజన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి బుధవారం కూడా మంచి పండగ వాతావరణంలో శ్రీకృష్ణ పరమాత్మ కార్యక్రమం జరుగుతుంది. ఇమాముల సంఘం జిల్లా అధ్యక్షులు హఫీజ్ అమ్జద్ బాషా సిద్దికీ ఆధ్వర్యంలో ప్రముఖ ఉర్దూ రచయిత అబ్దుల్ అజీజ్ తయారు చేసిన జీకే కరెంట్ అఫైర్స్ ను హఫీజ్ అమ్జద్ బాషా సిద్దికీ డిఎస్సి 2024 రాస్తున్న ఉర్దూ విద్యార్థులకు స్థానిక కుబ్రా షాదీఖానాలో టీడీపీ నాయకుడు ఫయాజ్ పాల్గొని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటి వరకు అందుబాటులో లేని జనరల్ నాలెడ్జ్ ఉర్దూ మెటీరియల్ ను ప్రముఖ ఉర్దూ రచయిత సి అబ్దుల్ అజీజ్ తయారు చేయడం, ఈ మెటీరియల్ ను హఫీజ్ అమ్జద్ బాషా సిద్దికీ మరియు మొహమ్మద్ రఫీలు ఉచితంగా అందజేయడం సంతోషంగా ఉందన్నారు. जिस तरह की भी खिदमत है आगे बढ़े, इस खिदमत को जो है अंजाम देते हुए इसको कामयाबी के रास्ते पर ले जाना हमारा मकसद। तकरीबन जिस वक्त से सबसे पहले हमारे स्कूल को जनाब अलहाज एनएमडी फारूक साहब दामद बरकातहू ने पहले एमएलए बने और जो है एजुकेशन मिनिस्टर को साथ पी इंदिरा रेड्डी साहब को जो है लेकर जो है हमारे स्कूल खलील सिद्दीकी स्कूल को जो है तशरीफ लाए, क्योंकि वहाँ के हेडमास्टर हनीफ साहब जो है उनके भांजस थे और गहरा ताल्लुक़ भी था, अच्छी मोहब्बत भी रखते थे और ये स्कूल भी उन्हीं की है। तो लिहाजा बड़ी चाहत मोहब्बत के साथ इंदिरा रेड्डी साहब को जो है हमारे स्कूल को लाए। उस वक़्त जो है पूरे बताए कि एजुकेशन मिनिस्टर कौन है, बोले तो बच्चे जो है बोले पी इंदिरा रेड्डी साहब, यही इंदिरा रेड्डी साहब जो है एजुकेशन मिनिस्टर हैं तुम्हारे। तो फारूक साहब उस वक़्त माइनॉरिटी मिनिस्टर, शुगर मिनिस्टर थे। पूरी हिंदुस्तान के अंदर जितने भी जो है पार्टियां हैं, चाहे कांग्रेस क्यों ना हो, चाहे एमआईएम क्यों ना हो, चाहे और जो है दूसरे भी जो है बहुत सारे पार्टियां हैं पूरे आंध्र प्रदेश के अंदर, यहाँ पर जो है हर एक को जो है जिस तरीके से फारूक साहब जो खिदमत करते हैं हुकूमत आने पर, जिस तरीके से इनको जो ओहदा मिला है, जो इनको मिनिस्ट्री मिली है, किसी और को जो है पूरे हिंदुस्तान में इतनी मर्तबा किसी ये ओहदा जो है ये मर्तबा ये जो है सिर्फ फारूक साहब ही को जो है मिला है। तो लिहाजा पुराने सीनियर हैं, उन्होंने तो बोलते नहीं, जब भी हमें हमारे कोई भी जो है उर्दू के ताल्लुक से क्यों ना हो, असातिज़ा के ताल्लुक से क्यों ना हो, हमारे अगर कोई ऐसी चीज़ें हैं तो उनकी खिदमत में अगर पेश करते हैं तो बोलते हैं ना, बोलना चाहिए, इस काम को जो है कराना, इसको कामयाब करना, ये काम करना, खाली आको बोल को सुना को कान में बात डाल को नहीं जाना, इस काम को लेकर आना, इस काम को कामयाब होने तक पीछे पड़ को करा लो, मैं करने के लिए तैयार हूँ। నంద్యాల జిల్లా వాసవి సేవాదల్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బింగుమల శ్యాంసుందర్ గుప్తా, మలిపెద్ది నాగరాజు, నంద్యాల జిల్లా మహిళా మండలి అధ్యక్షురాలు గుండా నాగసుప్రజల నిర్వహణలో వాసవి జాగృతి ఇంటర్నేషనల్ సంస్థ ఫౌండర్ ప్రెసిడెంట్ తిరువిధి వేణుగోపాల్ చే నంద్యాల భరతమాత గుడి ప్రాంగణంలో బంధాలు, అనుబంధాలు, వ్యాపార అభివృద్ధి, పిల్లల భవిష్యత్తు అను అంశాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సులో వక్తలు బంధాలు, అనుబంధాలు, వ్యాపార అభివృద్ధి, పిల్లల భవిష్యత్తు అను అంశాలపై హాజరైన సభ్యులందరికీ వివరించడం జరిగింది.
అలాగే ఈ సంస్థలో సభ్యత్వం తీసుకున్న సభ్యులకు భవిష్యత్తులో ఎలాంటి పథకాలు వర్తిస్తాయి, ఆ పథకాలతో ఎటువంటి లాభాలు ఉన్నాయి అనే విషయాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా సుంకు చంద్రశేఖర్, నంద్యాల జిల్లా యువజన సంఘాల అధ్యక్షుడు బొగ్గరపు ధనంజయుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు కలికి సతీష్, రమణ, లక్ష్మీనారాయణ, పొలిశెట్టి బాలవీరయ్య, పోల అనిల్, ఇల్లూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నంద్యాలలో ఉన్నటువంటి ఆర్యవైశ్య నాయకుల సహకారంతో బంధం అనుబంధం అని చెప్పని వాసవి జాగృతి ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు ఈ ప్రోగ్రాంలో మెయిన్లీ ప్రత్యేకించి తల్లిదండ్రులతో ఏ విధంగా ఉండాలి, పిల్లల యొక్క పెంపకాన్ని ఏ విధంగా ఉండాలి, భార్యాభర్తల మధ్య బంధాన్ని అనుబంధంగా ఎలా మార్చుకోవాలి, సమాజంలో ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్న వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలి, మన సంపాదించిన ప్రతి రూపాయిని ఎలా ఖర్చు పెట్టాలి అనే డిఫరెంట్ టాపిక్స్ మీద సైకాలజీతో కూడినటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజు మాట్లాడటం జరుగుతుంది. ఈ రోజు ఇక్కడ కార్యక్రమానికి సుమారుగా ఒక 150 మంది అటెండ్ అవడం జరిగింది. లోకల్లో నాయకత్వ అందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వెళుతూ వాసవి జాగృతి ఇంటర్నేషనల్ తరఫున ఈ ప్రోగ్రామ్ని మరి రాబోయే రోజు ఇక్కడ కూడా వాసవి జాగృతి ఇంటర్నేషనల్ తరఫున ఒక క్లబ్గా ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ను కూడా మోటివేట్ చేయడం జరుగుతుంది. డిఫరెంట్ టాపిక్స్ మీద అంటే వ్యక్తిగత జీవితాల గురించి, కుటుంబ జీవితం, వ్యాపార జీవితం, ఇలా అనేక రకాలైనటువంటి జీవితాలకు సంబంధించిన అన్ని టాపిక్స్ గురించి కూడా ఈ 2 గంటల సెమినార్లో ఈ యొక్క ప్రోగ్రామ్ని డిజైన్ చేసి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి దానికి లోకల్లో ఉన్నటువంటి నాయకులు, లోకల్లో ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరులందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పని సగర్వంగా తెలియజేస్తూ దాన్ని ప్రత్యేకించి కవరేజ్ చేయడానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులైనటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. దీంట్లో కులాలతో, మతాలతో, ప్రాంతాలతో, వర్గాలతో సంబంధం లేకుండా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మా జాగృతి మెంబర్స్ అందరూ కూడా స్పందించి అక్కడ కార్యక్రమాలు చేసే విధంగా కార్యక్రమాలు డిజైన్ చేయడం జరిగింది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా మేము తీసుకుంటున్నటువంటి ప్రతి శ్వాసకి సమాజం ఊపిరి పోసింది కాబట్టి అలా ఊపిరి పోసిన సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి, ఇలా అన్ని వర్ణాలు అన్ని వర్గాల దగ్గర నుంచి సంపాదించుకున్న దాంట్లో సేవాభావంతో కొంత ఇవ్వాలనే ఉద్దేశంతో వాసవి జాగృతి ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సేవా సంస్థని, వృద్ధాశ్రమం, అదేవిధంగా స్కూలు, బ్లడ్ బ్యాంకు, జాబ్ వేకెన్సీలు, ఇలా రకరకాల డిఫరెంట్ కాన్సెప్ట్తో ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్తాం. ప్రత్యేకించి ఆర్యవైశ్యులు అంటే వ్యాపారస్తులు అంటే ఆర్యవైశ్యులు, అటువంటి వ్యాపారానికి బ్రాండ్ అంబాసిడర్స్గా ఉన్నటువంటి ఆర్యవైశ్యుల యొక్క ఇవాళ మనుగడ కష్టంగా ఉంది. ఇవాళ ఆన్లైన్ వ్యాపారాలు, కార్పొరేట్ సంస్థలు వచ్చేసిన తర్వాత వ్యాపారాలు ఇబ్బందిగా ఉన్నటువంటి ఆర్యవైశ్యుల యొక్క వ్యాపారాలు డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో వాసవి జాగృతి ఇంటర్నేషనల్ తరఫున ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఆర్గనైజేషన్, ఏ సర్వీస్ ఆర్గనైజేషన్ లేని విధంగా ఒక ఎలక్ట్రానిక్ ఎన్ఎఫ్సి కార్డ్ అంటే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ కార్డ్ అంటారు, ఎన్ఎఫ్సి టెక్నాలజీ కూడినటువంటి ఒక కార్డుతో ఒక ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో భవిష్యత్తులో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉండేటటువంటి కార్యక్రమాలతో ఈ యొక్క ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్లబోతున్నామని చెప్పని గర్వంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ కవరేజ్ చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 45వ వార్షికోత్సవము శ్రీ స్వామి అయ్యప్ప మండల విలక్కు దీపోత్సవం. ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందు విజయవంతంగా ముగిసిన పాలిటెక్ ఫెస్ట్ వేడుకలు. ఈ నెల 9వ తేదీ నంద్యాల పట్టణం శ్రీకృష్ణ మందిరంలో శ్రీమద్ భగవద్గీత కంఠస్థ పఠన పోటీలు. ఇమాముల సంఘం ఆధ్వర్యంలో ఉర్దూ విద్యార్థులకు ఉచిత డిఎస్సి 2024 మెటీరియల్ పంపిణీ. బంధాలు, అనుబంధాలు, వ్యాపార అభివృద్ధి, పిల్లల భవిష్యత్తు అను అంశాలపై అవగాహన సదస్సు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.